కొందరు మమ్మలను అడుగుతున్నటువంటి ప్రశ్న, ప్రేమ వివాహం అవుతుందా? పెద్దలు కుదిర్చినటువంటి వివాహం అవుతుందా? చెప్పండి అని మాకు కామెంట్ రూపంలో వాట్సాప్ ద్వారా కూడా అడుగుతూ ఉన్నారు. కొందరు నేరుగా ఫోను చేసి అడిగిన వారు కూడా ఉన్నారు. అట్టి వారికి ఒక సమాధానంగా ఈ యొక్క వీడియో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం చేత ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. అసలు జీవితంలో ప్రేమ వివాహం అవుతుందా? పెద్దలు కుదిర్చిన వివాహం అవుతుందా? అని చెప్పడము సాధ్యమేనా అనే విషయం మీదకి వస్తే సాధ్యమే. జాతకము చూపించుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. జాతక పరంగా మనము ఈ ఒక్క విషయాన్ని తెలుసుకోవచ్చు. అది పెద్దలు కుదిర్చే వివాహం అవుతుందా? ప్రేమ వివాహం అవుతుందా అని. కానీ ఈ యొక్క ప్రశ్నకు నేనొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఈ యొక్క ప్రశ్న పెద్దలు గనుక అడిగితే వారికి సమాధానం చెప్పడం జరుగుతుంది. వయసు రీత్యా చిన్నవారికి ఎటువంటి పరిస్థితుల్లో దీనికి సమాధానం చెప్పము. మా పిల్లలకు అని లేదా మా మిత్రుల వారి కుటుంబ సభ్యులకు అని పెద్దవారు గనుక అడిగితే, అది వారు కుటుంబపరమైనటువంటి విషయాలు నిర్ధారణ చేసుకోవడానికి ఒక మంచికి ఉపయోగించుకుంటారనేది అర్థమవుతుంది కాబట్టి, మేము అట్టి వారికి మాత్రమే జాతకం చెప్పడం జరుగుతుంది. కొన్ని విషయాలు జాతక పరంగా ఇలా ఉంటే మాత్రము ప్రేమ వివాహం అవ్వడానికి లేదా పెద్దలు కుదిర్చిన వివాహం అవ్వడానికి అవకాశం ఉంటుందనే విషయం మీకు తెలియచేస్తున్నాను. మీ పిల్లల జాతకం గనుక మీకు తెలిసి ఉంటే ఒకసారి పరిశీలన చేసుకోవచ్చు. జాతకం ద్వారా ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. 5వ భావము, సప్తమ భావము ఈ రెండిటిని బలాబలాల బట్టి లేదా కొందరు 7, 5, 8, 2 భావాలను చూసి కూడా ప్రేమ వివాహమా లేదా పెద్దలు కుదిర్చిన వివాహమా అని తెలియచేస్తూ ఉంటారు. లగ్నము, నక్షత్రము, రాశి విషయాలపై కూడా వివాహము ఆధారపడి ఉంటుంది. రాహువు కలయిక పంచమ, సప్తమ భావాలపై ఉంటే ప్రేమ వివాహం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. పంచమ భావము బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ప్రేమ వివాహం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతే 7, 2, 5 భావాలు బలంగా ఉంటే పెద్దలు కుదిర్చినటువంటి వివాహము అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాస్తవికంగా చెప్పాలంటే మనము ఇలాగ ఉంటే అవుతుంది, ఇలా ఉండకపోతే అవ్వదు అని చెప్పుకోవడానికి కొన్ని మనకి నిర్దిష్టమైనటువంటి గ్రంథాల ఆధారంగా చెప్పినప్పటికీ కూడా, ఇతర గ్రహ ప్రభావాలు కూడా వారి యొక్క జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి కాబట్టి, కేవలము సప్తమ, అష్టమ, పంచమ లేదా ద్వితీయ భావాలను ప్రకారమే మనము లెక్క కట్టుకుంటే సరైనటువంటి ఫలితం రాకపోవచ్చు. కాబట్టి మీ పిల్లలకు ఇటువంటి యోగము గనక ఉన్నదా? ఎటువంటి పరిస్థితుల్లో మీరు ప్రేమ వివాహం చేసుకుంటారా? లేదా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా? అనే విషయాన్ని గనక మీరు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మా మొబైల్ నంబర్ 9494962192 ఈ నంబర్‌ని సంప్రదించండి. చక్కగా మీ పిల్లల యొక్క జాతకము పూర్తిగా విశ్లేషణ చేసి పిల్లలకు ఎటువంటి వివాహం అవ్వడానికి అవకాశం ఉంటుంది అనే విషయం కూడా తెలియచేస్తాము.